Let us turn to the book of Romans, 2nd chapter. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాము. And verse 1. మొదటి వచనము. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడు. Therefore you are inexcusable, O man, whosoever you judge, for wherein judge another, you condemn yourself. You that judge does the same thing. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొంచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? Man's nature is judging others very easily. మనుష్యుని స్వభావం అనేది ఇతరులకు తీర్పు తీర్చడమే. అది ఎంతో సులభతరంగా చేస్తూ ఉంటాడు. You always judge others. అన్ని వేళలా నీవు ఇతరులను తీర్పు తీరుస్తూ ఉంటావు. When you meet your friend, నీ స్నేహితులను కలిసినప్పుడు you speak about other man, మీరు ఇతరుల గూర్చి మాట్లాడతారు, judging him. వారి గూర్చి తీర్పు తీరుస్తారు. If you quarrel with others, ఇతరులతో గొడవ పడితే you will judge the other man. ఆ ఎదుటి వ్యక్తిని తీర్పు తీరుస్తారు. That's all. అంతే. Some people always speak bad about others. కొంతమంది అన్ని వేళలా ఇతరుల గూర్చి చెడుగానే మాట్లాడుతుంటారు. They say that's why I don't like that person. అందుకొరకే నేను ఆ వ్యక్తిని ఇష్టపడను అని చెప్తూ ఉంటారు. They hate that person. వారు ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తూ ఉంటారు. Because they did something unjust for them. ఎందుకంటే వారికి వ్యతిరేకమైన కార్యాన్ని చేసిన కారణాన్ని బట్టి. That is not the mind of Jesus. కానీ యేసుక్రీస్తు యొక్క మనసు ఆ రీతిగా లేదు. You can't pray for that person even for 1 minute. నీవు ఆ వ్యక్తి కొరకు కనీసం 1 నిమిషం కూడా ప్రార్థించలేవు. But to speak against that person hours together. కానీ గంటల తరబడి ఆ వ్యక్తి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటావు. All the wretched things he did. వారు చేసిన ప్రతి విధమైన ఆ యొక్క దుర్మార్గ క్రియలను గురించి మాట్లాడుతూ ఉంటావు. So when Christ comes into your heart, యేసుక్రీస్తు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు you really see your own heart. నీవు నీ యొక్క హృదయాన్ని నిజంగా చూసుకోగలుగుతావు. You always judge yourself. అన్ని వేళలా నీవు మాత్రమే తీర్పు తీర్చుకుంటావు. So when you rise up from your bed in the morning, ఉదయకాలమే నీ పడక నుంచి నువ్వు లేవగానే, when you allow the Spirit of God to come into your heart, దేవుని ఆత్మ నీలోనికి రావడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి. the Spirit of God judges you first. దేవుని ఆత్మ మొట్టమొదటిగా నీ హృదయం గూర్చి నీకు చెప్తాడు, తీర్పు తీరుస్తాడు. And you will ask God to give you victory in all your weaknesses. దేవుణ్ణి అదే రీతిగా నువ్వు అడగాలి, నీ యొక్క ప్రతి బలహీనతలో ఆయన కావలసిన సహాయాన్ని ఇవ్వమని. When the light of God comes into your mind, దేవుని వెలుగు అనేది నీ హృదయంలోనికి వచ్చినప్పుడు He will show your sins. ఆయన నీ పాపములను నీకు చూపిస్తాడు. Before you go to bed in the night, రాత్రికాల సమయంలో నీవు పడకలోనికి వెళ్ళక మునుపే, don't think of the other persons. ఇతర వ్యక్తుల గూర్చి తలంచవద్దు. Don't think of their things. వారి విషయాల గూర్చి తలంచొద్దు. And what they have done wrong to you. వారు ఏదైతే తప్పుగా నీ ఎడల వ్యవహరించారో వాటి గూర్చి తలంచొద్దు. You forgive them. నీ వారిని క్షమించు. Jesus asked us to forgive the people whom have wronged against you. యేసుక్రీస్తు మన ఎడల ఎవరు తప్పుగా వ్యవహరించారో వారిని క్షమించమని చెప్పారు. Many people, they don't have the heart of forgiving. చాలా మందికి ఈ క్షమించే హృదయము ఉండదు, కలిగి లేరు. But you must judge yourself. కానీ నీవు ముందు తీర్పు తీర్చుకోగలగాలి. And third verse, 3వ వచనము. you cannot escape the judgment of God. నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదు. Those of you who are judging others, మీలో ఎవరెవరు ఇతరులకు తీర్పు తీరుస్తున్నారో, you must first notice your things, and God is going to judge you first. మొట్టమొదట నువ్వు గ్రహించవలసింది ఏంటంటే నీవు ఏం చేస్తున్నావు అనేది గ్రహించి దేవుడు నీకు ముందుగా తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని గ్రహించాలి. You must also know that you cannot escape the judgment of God. దేవుని తీర్పును నువ్వు తప్పించుకోలేవు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. 4th verse, 4వ వచనము. you that despising the riches of his goodness and forbearance and long suffering, not knowing the goodness of God leads you to repentance. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? You must always try to know the goodness of God.
నీవు అన్ని వేళలా దేవుని యొక్క అనుగ్రహాన్ని మంచితనాన్ని నువ్వు తెలుసుకోవాలి. the riches in the goodness of God. ఆయనలో ఉన్నటువంటి ఆ అనుగ్రహ ఐశ్వర్యమును నువ్వు గ్రహించాలి. Because of His goodness, you are alive today. ఆయన మంచితనాన్ని బట్టి మాత్రమే నువ్వు ఈ దినాన జీవించి ఉన్నావు. Because of His mercy and long suffering, you are living today. ఆయన దీర్ఘశాంతము సహనమును బట్టి మాత్రమే నువ్వు జీవించి ఉన్నావు. Even if you are a saved person, నీవు మారు మనసు పొంది రక్షణ పొందిన it's వ్యక్తివైనప్పటికీ because of the goodness of God, ఆయన మంచితనాన్ని బట్టి మాత్రమే, not because of that you are a righteous person. అంతేకాని నీవేదో నీతిపరుడవు అని మాత్రం కాదు. If you are not saved yet, నీవు ఇంకా రక్షింపబడకపోతే you are in dangerous position. నీవు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావు. You are still living నీవు ఇంకా జీవించి ఉన్నావు. and you are rebelling against God. కానీ దేవుని ఎడల తిరుగుబాటు మనసుతో ఉన్నావు. But still God is keeping you. అయినప్పటికీ దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. After knowing you are a sinner, నీవు పాపివని తెలిసినప్పటికీ you కూడా are going deep into sin. ఇంకా లోతుల్లోనికి, ఆ పాపపు లోతుల్లోనికి You వెళ్తున్నావు. are going headlong towards eternal hellfire. నీవు ఎంతో లోతుగా ఆ యొక్క నరకాగ్నిలోనికి దిగజారిపోతున్నప్పటికీ Today we are all living. ఈ దినము మనమందరం కూడా సజీవులుగా ఉన్నాము. Even myself, నేను కూడా I am living because of His goodness. నేను ఆయన మంచితనాన్ని బట్టి మాత్రమే జీవిస్తున్నాను ఈ దినాన. You must always maintain the heart of repentance, always. మీరు అన్ని వేళలా పశ్చాత్తాపము కలిగిన మనసును కలిగి ఉండాలి. Not judging others. అంతేకాని ఇతరులకు తీర్పు తీర్చే స్వభావంతో కాదు.